నందమూరి నటసింహం బాలకృష్ణ గారు కాకినాడలో షూటింగ్లో పాల్గొంటున్న నేపథ్యంలోనే అకస్మాత్ గాయాల పాలు అవ్వడంతో హుటాహుటిన ఆయన్ని కాకినాడ హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్కి తరలించిన వైనం. గత కొద్ది రోజులుగా ఈ వార్త అభిమానులందరినీ, ఇటు సినిమా రంగంలోని వాళ్ళందరినీ కంగారు పెట్టేసిన విషయం. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోని హీరోలు షూటింగ్లు జరుగుతున్న సమయంలో గాయాల పాలు అయ్యారు అన్న వినిపించే వార్తలు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఉంటారు. మరి ఏఐజీ హాస్పిటల్కి తరలించిన తర్వాత అన్ని రకాల టెస్టులు చేసిన ఏఐజీ హాస్పిటల్లో ప్రత్యేక డాక్టర్ల బృందం బాలకృష్ణ గారి ఆరోగ్యం గురించి వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్ తెగ వైరల్ అవుతూ వచ్చింది. ఆయన ఎడమ మోకాలికి గాయమైందని, మజిల్ దగ్గర రక్తం గడ్డకట్టుకుపోవడంతో సర్జరీ చేయాల్సి ఉంటుందని, దాదాపు 4 వారాల పాటు కంప్లీట్గా బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పారు. మరోపక్క నారా బ్రాహ్మణి కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తన నాన్నగారి ఆరోగ్యం గురించి కంగారు పడుతున్న అభిమానులందరికీ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేసింది. సర్జరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని, రెస్ట్ తీసుకుంటున్నారని, త్వరలోనే మళ్ళీ నాన్న రంగంలోకి దూకుతారు అంటూ చెప్పడం జరిగింది. మరిది ఇలా ఉంటే సర్జరీ అయిన తర్వాత బాలకృష్ణ గారి భార్య వసుంధరాదేవి ఏం చేస్తుందో తెలిస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. సినిమా ఇండస్ట్రీలో ఐడియల్ కపుల్స్గా ఉన్న కపుల్లో బాలకృష్ణ గారు, వసుంధరాదేవి గారు చెప్పాలి. వసుంధరాదేవి గారు పెద్దగా లైమ్ లైట్లో కనపడకపోయినప్పటికీ బాలకృష్ణ గారితో కుటుంబానికి, ఫ్యామిలీకి సంబంధించిన రకరకాల విషయాల్లో ఆవిడ కనిపిస్తూ ఉంటారు. పైగా బాలకృష్ణ గారు కూడా ఎన్నో సందర్భాల్లో నా భార్య వసుంధర అంటేనే భూదేవికి ఉన్నంత సహనం ఉందని, ఓ పక్క సినిమాలతోనూ, మరో పక్క రాజకీయాలతోనూ, ఇంకో పక్క బసవతారకం హాస్పిటల్ పనులతోనూ ఎంతో బిజీగా ఉండే తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తనని, తన కుటుంబాన్ని గత కొన్నేళ్లుగా ఎంతో చక్కగా సమర్థవంతంగా అన్ని పనులు నిర్వహిస్తూ ముఖ్యంగా తనని భరిస్తుంది తన భార్య అంటూ బాలకృష్ణ గారు చెప్పుకురావడం జరిగింది. ఇక వసుంధరాదేవి గారికి కూడా తన భర్త అంటే ఎనలేని అభిమానం, గౌరవం, ప్రేమ. అది సర్వసాధారణమే ప్రతి భార్యకి. అయితే ఎప్పుడైతే బాలకృష్ణ గారికి ఇలా షూటింగ్లో గాయమైందని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు అని తెలిసిన వెంటనే ఆవిడ కంగారు పడిపోయారట. ఇక హాస్పిటల్కి వెళ్లి డాక్టర్లు సర్జరీ చేసిన తర్వాత డాక్టర్లు చెప్పిన 4 వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడంతో వసుంధరాదేవి గారు ఇప్పుడు బాలకృష్ణ గారిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటున్నారట. ఆయనకి టైంకి అన్ని రకాల మందులు, ఫుడ్, త్వరగా తేరుకోవడానికి ఆయనకు కావాల్సిన ఫిజియోథెరపీ, ఇలా అవన్నీ చేయించడం మాత్రమే కాదు, ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆవిడ చూసుకుంటున్నారు. పైగా ఆవిడ కూడా చెప్పుకొస్తూ సాధారణంగా ఎప్పుడూ ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటూ ఇంట్లో అందరినీ యాక్టివ్గా ఉంచే ఇతన్ని 4 వారాల పాటు బెడ్ మీద కదలకుండా ఉంచడం అనేది చాలా కష్టమైన పని అని, ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా ఆయన బయలుదేరతారు. మరి అలాంటి బాలకృష్ణ గారిని కంట్రోల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అందుకే ఆయనకి తగ్గట్టుగానే ఆయనకి ఆరోగ్యం గురించి తెలియజేస్తూ మరోపక్క డాక్టర్లు చెప్పిన సలహాలని, డాక్టర్లు చెప్పిన సూచనల్ని పాటు జాగ్రత్తగా చూసుకుంటున్నామని. కాకపోతే బాలకృష్ణ గారు కొద్దిగా ఆరోగ్యం తేరుకుంటే చాలు, ఇక ఆయన్ని పట్టుకోవడం కష్టం. కాకపోతే ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారని, ఫిజియోథెరపీ కూడా ఉంది అంటూ వసుంధరాదేవి గారు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు అకస్మాత్తుగా హాస్పిటల్ పాలు అయ్యారు, షూటింగ్లో గాయపడ్డారు అన్న వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత వివిధ రకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి. వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏందో అన్న విషయాన్ని పక్కన పెడితే, మరి బాలకృష్ణ గారి గురించి వసుంధరాదేవి గారు ఏం చేస్తున్నారో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనప్పటికీ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ మనం కూడా గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.